Hello students, welcome back to my YouTube channel. Sorry for the long delay. I had to collect a lot of questions and in between COVID and all that it got delayed. ఈ లెసన్లో మనం బేసిక్స్ 2 ఈ లెసన్లో మనం ఫార్మ్స్ ఆఫ్ ఎ వర్బ్ గురించి నేర్చుకుందాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ ద వీడియో షార్ట్. సో 10 minutes అండర్ 10 minutes పెడదాం అనుకుంటున్నాను. సో ఈ లెసన్ మొత్తం ఐదర్ 3 or 4 వీడియోస్ అయితే బేర్ విత్ మీ. సో ఫార్మ్స్ ఆఫ్ ఎ వర్బ్ నేర్చుకుందాం ఈ లెసన్. వాట్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఎ వర్బ్? కానీ దానికన్నా ముందు, వాట్ ఈస్ ఎ వర్బ్? A verb is a word that denotes an action. పనిని సూచించే పదాన్ని verb అని అంటాం. That is the definition. Next question is, what are forms of a verb? ఇవి మనకు తెలుగులో ఉంటే సమయాన్ని బట్టి క్రియ సంతరించుకునే క్రియారూపాలను ఫార్మ్స్ ఆఫ్ ఎ వర్బ్ అంటాం. ఒక ఎగ్జాంపుల్, చదవడం అన్న ఒక పనిని తీసుకుందాం. అది మీరు ఇప్పుడు చేస్తుంటే ఎట్లా చెప్తారు? నేను ఇప్పుడు చదువుతున్నా అని అంటాం. అది గతంలో ఒక క్షణంలో చేస్తూ ఉండింటే నేను చదువుతూ ఉండి, ఫ్యూచర్లో ఒక క్షణంలో చేయబోతూ ఉంటే నేను చదువుతూ ఉంటా. అదే ఆల్రెడీ జరిగిపోయింటే నేను చదివేసిన అని అంటాం. సో చదవడం అన్న ఒక పని టైంని బట్టి వేరే వేరే రూపాలను సంతరించుకుంటుంది. రైట్, ఇట్ ఈస్ అబ్జర్వింగ్, టేకింగ్ ఆన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఈ రూపాలని టైంని బట్టి క్రియ చేంజ్ చేసుకునే రూపాలని వర్బ్ ఫార్మ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. దాని డెఫినేషన్ ఇది: the different states a verb exists in depending on the time of action are called verb forms. Okay. Next big question: how many forms does a verb in English have? చాలా మంది V1, V2, V3 3 ఫార్మ్స్ అంటుంటారు. నో గైస్, మొత్తం క్రియకు 5 రూపాలు ఉన్నాయి. అవి ఏంటివి అని అంటే V1, V2, V3, ING అండ్ సింగులర్. లాస్ట్ ఫామ్లో, ఫోర్త్ ఫామ్లో లాస్ట్కు ఐఎన్జి అనే సఫిక్స్ ఉంటుంది కాబట్టి ఫోర్త్ ఫామ్ని ఐఎన్జి ఫామ్. అది ఫిఫ్త్ ఫామ్లో లాస్ట్కు ఎస్ అనే సఫిక్స్ ఉంటుంది కాబట్టి ఈ ఫిఫ్త్ ఫామ్ని డాష్ ఎస్ అనే నోటేషన్తో సూచిస్తాం. కానీ మీరు ఈ పేర్లతో ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రాయడం కష్టం, ఎందుకంటే ఇది స్టాండర్డ్ పేర్లు కావు ఇవి. వీటి ఒరిజినల్ పేర్లు ఏంటివో చూద్దాం. V1కి ఒరిజినల్ పేరు, ఒరిజినల్ నేమ్ ఈజ్ ప్రజెంట్ టెన్స్. అదే V2కి పాస్ట్ టెన్స్, V3కి పాస్ట్ పార్టిసిపల్, ఐఎన్జికి ప్రజెంట్ పార్టిసిపల్, డాష్ ఎస్ అంటే సింగులర్. ఓకే, ఇక్కడ మీరు V3 అండ్ ఐఎన్జి రూపాల పేర్లలో పార్టిసిపల్ అనే పదాన్ని అండర్లైన్ చేసిన గమనించండి. ఇది ఎందుకు అనేది ఫ్యూచర్ క్లాసెస్లో తెలుస్తుంది, అప్పటిదాకా గుర్తుపెట్టుకోండి జస్ట్. ఓకే, దట్ ఈస్ ఈజీ గైస్. ఇంకో విషయం ఏంటంటే వీటిలలో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఉన్నాయి అనే పదాలు ఉన్నాయని చెప్పి ఇవే టెన్సెస్ అని అనుకుంటారు కొంతమంది. నో గైస్, ఇవి టెన్సెస్ కాదు, వీటిని టెన్సెస్లో వాడతాం. ఓకే, నెక్స్ట్, ఈ 5 రూపాలలో V1ని పక్కన పెడితే మిగిలిన 4 రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 రూపాలకు కూడా బేస్ ఫామ్ ఈజ్ V1. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్. అదే మూల రూపం అంటే బేస్ ఫామ్. అందుకే V1కి ఇంకో పేరు బేస్ ఫామ్, లేదా దానికి ఇంకో పేరు ఇన్ఫినిటివ్ ఫామ్, లేదా బేర్ ఇన్ఫినిటివ్ అని కూడా అంటుంటారు. సో ఎగ్జామ్లో మీరు ఈ 4 పేర్లలో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్, ఇక్కడ చూడండి, లాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని సింగులర్ అని అన్నాం కదా. రైట్, ఇది సింగులర్ అయితే మళ్ళీ మిగిలిన 4 ఫామ్స్లో అంటే V1, V2, V3, INGలో ఏదో ఒకటి ప్లూరల్ ఉండాలి కదా. అది ఇది. ఓకే, ఎనీవన్ ఆన్సర్? గైస్, వర్బ్ యొక్క మొట్టమొదటి రూపం అంటే బేస్ ఫామే ప్లూరల్ ఫామ్. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. వర్బ్స్ సింగులర్ ప్లూరల్ విషయంలో నౌన్స్కి ఎగ్జాక్ట్లీ విరుద్ధంగా పనిచేస్తాయి. అది ఎట్లా అంటే నౌన్స్ రావడమే సింగులర్లో వస్తాయి, వాటికి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ లాగా మారిపోతాయి. కానీ వర్బ్స్ అట్లా కాదు. వర్బ్స్ V1 ఫామ్ ఒరిజినల్ రూపం రావడమే ప్లూరల్లో ఉంటుంది. దీనికి ఎస్ యాడ్ చేసినారనుకోండి అది సింగులర్లోకి మారిపోతుంది. ఈ విషయంలో వర్బ్స్ బిహేవియర్ నౌన్స్ బిహేవియర్కి పూర్తి విరుద్ధం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నౌన్ పెన్, ఇది సింగులర్లో ఉంది. దీన్ని ప్లూరల్ చేయాలంటే ఏం చేయాలా? సింగులర్ రూపమైన పెన్ని తీసుకొని దానికి ఎస్ యాడ్ చేసేయాలి కదా. అదే వర్బ్ కాంట్రాస్ట్ చూడండి. టాక్ అనే వర్బ్ తీసుకుందాం.
అది V1 ఫామ్లో ఉంది, కానీ అది ఉన్నది ప్లూరల్లో ఉంది. దీన్ని సింగులర్ చేయాలంటే ఎస్ యాడ్ చేస్తాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎ వర్బ్ ఎండ్స్ ఇన్ ఎస్, that is, if a verb ends in s, okay, then it is in its singular form. Verb లో s ఉంటే సింగులర్, నౌన్ లో s ఉంటే ప్లూరల్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్, కానీ కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ విషయాన్ని మనం లెసన్ 1 బేసిక్స్ పర్సన్స్ వీడియోలో సెక్షన్స్ 1.9 అండ్ 1.10లో డిస్కస్ చేసాం. అక్కడ ఏం చెప్పుకున్నామంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉన్న ఒక సెంటెన్స్లో వర్బ్ ఏ రూపంలో రావాలనేది సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని తెలుసుకున్నాం. ఎట్లా? ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్, ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్. ప్లూరల్ వర్బ్ అంటే V1 వర్బ్ గుర్తుపెట్టుకోండి, సింగులర్ వర్బ్లో ఎస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ రూల్ని ఏమంటారని తెలుసుకున్నాం మనం, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్. దానికి ఇంకో పేరు కాంకర్డ్. రైట్ గైస్, ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఒక చిన్న ఎక్సర్సైజ్. ఇక్కడ వర్బ్ పొజిషన్లో బ్లాంక్ ఉంది, ఇక్కడ సింగులర్ వర్బ్ పోతుందా ప్లూరల్ వర్బ్ పోతుందా అని మీరు డిసైడ్ చేయాలి. అట్లా డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, హియర్ సోమ్, ఒకరికన్నా ఎక్కువనా? సింగులర్, రైట్, ఒకరే. సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. అకార్డింగ్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ ఆర్ కాంకర్డ్, సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి? సింగులర్. అంటే వర్బ్లో ఏముండాలి లాస్ట్కు? ఎస్తో ఎండ్ కావాలి అది కదా. సో మనం చూస్తున్న వర్బ్ సింగులర్ వర్బ్ ఇక్కడ, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇది V1 వర్బ్ కానీ ప్లూరల్, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ప్లూరల్ వర్బ్ని వాడలేము ఇక్కడ. నెక్స్ట్ వన్, హరి అండ్ రామ్, ఒకరికన్నా ఎక్కువనా? ఒకరికన్నా ఎక్కువ అంటే ద సబ్జెక్ట్ హియర్ ఈస్ ప్లూరల్. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ ఏ ఫామ్లో రావాలా? ఎస్తో రావాలా? ఎస్, రైట్, ఎస్తో రావాలి, రైట్. నో గైస్, ఎస్ ఉంటే అది సింగులర్. We are looking for V1 verb, that is your answer. Okay, next, it dashed regularly during monsoon. ఈ బ్లాంక్లో rains. It అన్నది సింగులర్ సబ్జెక్ట్, రైట్. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. సింగులర్లో ఉన్న వర్బ్కి ఏం చూడాలి మీరు? ఎస్ అనేది చూడాలి. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇట్ రెయిన్స్ రెగ్యులర్లీ డ్యూరింగ్ మాన్సూన్. ఫోర్త్ వన్, మై ఫ్రెండ్స్ పేరెంట్స్ డాష్ ఇన్ ముంబై, లివ్స్. ఇది డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? పేరెంట్స్. ఒకరికన్నా ఎక్కువనా? ఒకరికన్నా ఎక్కువ. హియర్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్, సో యు ఆర్ లుకింగ్ ఫర్ V1 వర్బ్. V1 వర్బ్లో ఎస్ ఉండదు, దట్ ఈస్ యువర్ ఆన్సర్. మై ఫ్రెండ్స్ పేరెంట్స్ లివ్ ఇన్ ముంబై అంటాం, లివ్స్ ఇన్ ముంబై కాదు. లాస్ట్ వన్, ద డాక్టర్ సెడ్ ఐ డాష్ పేషెంట్స్ ఫర్ ఫ్రీ. ట్రీట్ పేషెంట్సా ట్రీట్స్ పేషెంట్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రీటా V1 సింగులర్ అనేది డిసైడ్ చేయడానికన్నా ముందు సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ డిసైడ్ చేయండి. ఓకే, మనం లెసన్ 1 పర్సన్స్లో దీని గురించి బాగా క్లియర్గా డిస్కస్ చేసినాం. ఐ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్ సబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. ఐ అన్నది ఒకరే అయినా కూడా దట్ ఈస్ ప్లూరల్ సబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. ఎందుకు అక్కడ చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి ఆ లెసన్ రెఫర్ చేసుకోండి. ఐ ప్లూరల్ అయినప్పుడు సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. ప్లూరల్ వర్బ్ అంటే V1 ఫామ్. V1 ఫామ్లో ఎస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, next, this question was actually asked in 2014 AP TET. Okay, choose the correct form of the verb to fill in the blank. Alright, మీకు ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి. ఆప్షన్ 1 విల్ లైక్డ్, ఆప్షన్ 3 ఆర్ లైకింగ్ అనే ఈ రెండు ఆప్షన్స్ని ఇగ్నోర్ చేయండి, సింగులర్ ప్లూరల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆప్షన్ 2, ఆప్షన్ 4. ఆప్షన్ 2 ఇస్ లైక్స్, ఎస్ ఉంది కాబట్టి దిస్ ఇస్ సింగులర్, రైట్. Option 4, like, that is V1, which is V1 plural form. ఈ రెండిట్లో ఏదో ఒకటి పోతుంది, అది ఏది అనేది గుర్తుపట్టండి. The subject here is small boys dash ice cream. అది ఆప్షన్ 2 likes ఆ, ఆప్షన్ 4 like ఆ. Can anyone tell me? Small boys, is the subject singular or plural? The subject is plural, right? సో అకార్డింగ్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ అంటే కాంకర్డ్ ప్రకారం సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి. ప్లూరల్ వర్బ్ అంటే అది V1 ఫామ్లో ఉండాలి.
V1 ఫామ్లో ఎస్ ఉండదని గుర్తుపెట్టుకోండి. సో ద ఆన్సర్ హియర్ ఈస్ 4. ఓకే గైస్. నెక్స్ట్ క్వశ్చన్ 2015 ఏపీ టెట్కమ్ టీఆర్టీలో అడిగినది. ఐడెంటిఫై ద కరెక్ట్ వర్డ్ దట్ కెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్. ద మిల్లర్ డాష్ హిస్ సన్ ఆన్ టు ద డాంకీ. ఇది మీ క్వశ్చన్. ఇక్కడ లిఫ్టింగ్ని ఇగ్నోర్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ లిఫ్ట్స్, LIFTES అనే పదమే లేదు ఇంగ్లీష్లో. ఈ రెండింటిని ఇగ్నోర్ చేయండి. బిట్వీన్ 1 and 3, 1 లిఫ్ట్, 3 లిఫ్ట్స్. ఈ రెండిట్లలో ఈ బ్లాంక్ని ఫిల్ చేసే పదం ఏదని గుర్తుపట్టాలి. లిఫ్ట్ అన్నది ఎస్ లేదు, దట్ ఈస్ అ V1 ఫామ్. V1 అంటే ప్లూరల్. లిఫ్ట్స్ అంటే ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ సింగులర్, రైట్? నౌ ద మిల్లర్, the subject, is it singular or plural? Correct, right? Sorry. The subject, the miller here is singular. Ante verb kuda ఏ form lo undalo? Singular form, that is lives. Right? With this we'll end this video here. Next video lo remaining part of the lesson చూద్దాం. Okay guys, thank you.